న్యాయం కోసం ప్రిడి ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది ప్రియురాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మశాలి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన వివాహితుడు కుడికాల మధు తనను ప్రేమించి 2016లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, తనని కూడా వివాహం చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మొహం చాటేస్తున్నట్లు యువతి ఆరోపిస్తోంది. మధుకు పెళ్లైన తరువాత నేను తనకు దూరంగా ఉన్నప్పటికీ తనతో చాటింగ్ చేస్తున్నట్లు ఆమె తెలిపింది. 2022లో పెళ్లి చేసుకుంటాడని, ఇప్పుడు ముఖం చాటేస్తాను అని చెప్పడంతో వాపోయింది ఆమె. తనకు వేరే ఆప్షన్ లేదని, మధుతోనే ఉంటారని కూడా బాధితురాలు అంటుంది. తనకు న్యాయం కావాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంట్లో దీక్షకు దిగింది. యువతిని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2015 నుండి 15 సంవత్సరాలు నాకు 2015 నుంచి లవ్ మా ఇద్దరిది. ఆయనే నాకు ప్రపోజ్ చేసిండు. నేను ఓకే చెప్పిన, మ్యారేజ్ చేసుకుంటా 99% అది ఇది అని చెప్పిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, మా కులం అమ్మాయినే చేసుకోమంటున్నారు, మా పరువు పోతుందని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా నేను అసలు ఆయన లైఫ్లోకి పోలేదు, నాకు అర్థం చెప్పి వదిలేసుకున్నాను. మళ్ళీ ఆమెను చేసుకున్నాక నా లైఫ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేసి కాల్స్ చేసి నాకు ఆమెకి ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం, ఇవన్నీ చెప్పి మళ్ళీ 3 years బ్యాక్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. 2022లో చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తా, ఆమెకి డివోర్స్ ఇస్తా అని పేపర్స్ పంపించడము, నన్ను నమ్మించడము, ఇట్లానే చేసుకుంటూ వచ్చిండు. 3 years నుంచి ఆగు అని చెప్పుకుంటూ వచ్చిండు. 1 week తీసుకెళ్తా, 10 days తీసుకెళ్తా అని. లాస్ట్ సోమవారం నన్ను రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇప్పుడు బయటకు వస్తలేడు. ఊరంతా తెలిసిన తర్వాత నన్ను ఎవరు చేసుకుంటాడు? ఇప్పుడు నన్ను చేసుకుంటా అన్నాడు, మోసం చేసిండు, ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు. ఇప్పుడు ఆయనే తీసుకెళ్ళాలి, నేను ఆయనతోనే ఉండాలి. తీపిచ్చిండు, అబార్షన్ టాబ్లెట్స్ పంపించిండు. ఇక్కడే మాది కోటబోడ. ఆయన తీసుకెళ్ళాలి, నన్ను వైపు ఒప్పుకోవాలి, ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. నాకు ఇంకో ఆప్షన్ లేదు, నాకు పేరెంట్స్ కూడా లేదు, పోవడానికి ఇల్లు కూడా లేదు. ఆయన నమ్ముకొనే